టీవీ ఛానల్ అధినేత శ్రీ కంతెటి చంద్రప్రతాప్ గారు ఈనాడు సంస్థల్లో దాదాపు 40 సంవత్సరాల పాటు పాత్రికేయ వృత్తిలో కొనసాగారు. వారు విపుల చిత్రాలకు సంపాదకులుగా ఉన్న తరుణంలో దేశ విదేశాలకు చెందిన అనేక భాషల కథల్ని చదివే అవకాశం వచ్చింది. వారు అలా చదివిన కథల్లో బాగా మనసుకు నచ్చినటువంటి కథల్ని జ్ఞాపకం చేసుకుంటూ వెంటాడే కథల శీర్షికన మాలిక మ్యాగజైన్కి 2 ఏళ్ల పాటు కథలు అందించారు. తర్వాత వాటిని అదే పేరుతో పుస్తకాల రూపంలో తీసుకొచ్చారు. అందులో నుండి ఇప్పుడు మీకోసం ఓ కథ. ఈ కథ పూర్తిగా విన్న తర్వాత చివరిలో ప్రతాప్ గారు ఈ కథకి అప్పుడు రాసిన విశ్లేషణ కూడా ఆయన మాటల్లోనే వినండి. శ్రీ చంద్రప్రతాప్ గారు రచించిన వెంటాడే కథల పుస్తకం నుంచి ప్రొఫెసర్ గారి స్వయంకృతం అనే కథ మీకోసం. ఆయన ఒక గొప్ప రిటైర్డ్ ప్రొఫెసర్. పేరు డేవిడ్. వయసు 7 పైమాటే. భార్య బిడ్డలు లేరు. ఒంటరి వృద్ధుడు. రోజు వంట ఆవిడ వచ్చి అల్పాహారం వంట వార్పు ముగించి వంటకాలు డైనింగ్ టేబుల్ మీద నీట్గా సర్ది తన ఇంటికి వెళ్ళిపోయేది. ప్రొఫెసర్ గారు తనకు తీరుబడి అయినప్పుడో ఆకలి వేసినప్పుడో తినేవారు. ఆమె వచ్చినప్పుడు తలుపు తీయడం, వెళ్ళినప్పుడు తలుపు వేయడం తప్ప వారి మధ్య మాటలేం ఉండేవి కావు. ఆయన ఎక్కువగా చదువుకుంటూనో రాసుకుంటూనో కూర్చునేవారు, లేదా ఉన్నట్టుండి సుదీర్ఘ ఆలోచనలో మునిగిపోయేవారు. పడక కుర్చీలో కూర్చుని పడుకుని అలా ఆలోచిస్తూనే నిద్రలోకి జారిపోయేవారు. అప్పుడప్పుడు పాత విద్యార్థులు లేదా మాజీ సహోద్యోగులు వచ్చి ప్రొఫెసర్ గారితో బాతా కానివేసి వెళ్ళిపోతుండేవారు. వాళ్ళు వచ్చినప్పుడు ఆయన బాగా సంతోషపడేవారు. ఆ సమయంలో మంచి హుషారుగా ఉండేవారు. వారితో కలిసి విస్కీ లేదా వైన్ తీసుకుంటూ తెగ కబుర్లు చెప్తూ కాలక్షేపం చేసేవారు. చాలా తెలివైన వారు కావడంతో వచ్చిన అతిథులు ఆయన నుంచి ఎన్నో సందేహాలు పరిష్కారాలు తెలుసుకుని కృతజ్ఞతలు చెప్పి వెళ్ళేవారు. ఆ తర్వాత ఫ్లాట్ అంతా నిశ్శబ్దంలో మునిగిపోయేది. ఒంటరితనంతో ముడుచుకుపోయేది. జీవితం ఆయనకు నిస్సారంగా అనిపించేది, విసుగు కలిగించేది. క్షణం ఒక యుగంలా గడుస్తున్నట్లు భావించుకునేవారు. బాల్కనీలోకి వెళ్ళి రోడ్డు మీదకి చూసేవారు. ఉరుకులు పరుగులు పెడుతూ మనుషులు, వాహనాలు. అది చూసి నవ్వొచ్చేది. కొన్నాళ్ల క్రితం తను కూడా అలా పరుగులు తీసిన వాడే కదా. ఓపిక ఉన్నంతసేపు అక్కడే నిలబడి తర్వాత లోపలికి వచ్చేసేవారు. ఏ వ్యాపకం లేకపోవడంతో చదివిన పుస్తకమే మళ్ళీ మళ్ళీ చదవటం, రాసిన మాటలే మళ్ళీ రాయటం, ఎప్పుడూ మననం చేసుకునే విషయాలే మళ్ళీ మళ్ళీ మననం చేసుకోవడం చేస్తుండేవారు. తనలో తనే మాట్లాడుకోవటం చేసేవారు. ఒకరోజు తన కళ్ళజోడు ఎక్కడ పెట్టాడో గుర్తులేదు. గంటల తరబడి ఇల్లంతా గాలించారు, కనపడలేదు. తీరా చూస్తే అది తన కళ్ళ మీదే ఉంది. దాంతో బాగా నవ్వొచ్చింది. పడి పడి నవ్వారు. కళ్ళల్లోంచి నీళ్ళు కారేదాకా నవ్వుతూనే ఉన్నారు. ఆ కన్నీళ్ళ ఆనవాళ్ళు ఆనందానివో ఆవేదనవో ఆయనకు కూడా అర్థం కాలేదు. నిజానికి తను వెతకాలనుకున్నది చేతి గడియారం. 3 రోజులుగా అది ఎక్కడ పెట్టారో జ్ఞాపకం రావటం లేదు. ఆ విషయం మర్చిపోయి కళ్ళజోడు కోసం అన్వేషణ మొదలుపెట్టారు. కళ్ళజోడు ఎలాగూ ఉంది కాబట్టి వెతకాల్సింది గడియారం. ఇప్పటిదాకా అతను వెతికింది కళ్ళజోడు కాబట్టి గడియారం పేరు కాస్త కళ్ళజోడుగా మార్చేస్తే పోతుంది. కళ్ళజోడు పేరు గడియారంగా మార్చేస్తే భలే తమాషాగా ఉంటుంది అనుకున్నారు. ఈ ఆలోచన ఆయనకి మంచి ఉత్సాహాన్ని ఇచ్చింది. కొత్త వాళ్ళ దగ్గర ఇలా పేర్లు మార్చి మాట్లాడితే కంగారు పడి చేస్తారు. చస్తే చావని, నాకు మాత్రం మంచి కామెడీగా ఉంటుంది అనుకున్నారు. మర్నాడు పని మనిషి రాగానే నా రైటింగ్ టేబుల్ మీద కళ్ళజోడు ఉంది, తీసుకురా అన్నారు. పని మనిషి ఆశ్చర్యపోయింది. కళ్ళజోడు పెట్టుకునే ఉన్నారు కదా అంది. కాదు టైం ఎంతైందో చూడాలి, తొందరగా తీసుకురా అన్నారు. టైం చూడాలంటున్నారు, కళ్ళజోడు అంటున్నారు, గడియారం అనబోయి ఇలా అన్నారు కాబోలు. సరే అదే తెద్దాం అనుకుని పని మనిషి లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళి చేతి గడియారం పట్టుకొచ్చింది. వెరీ గుడ్, సరే కళ్ళజోడులో టైం ఎంత అయిందో చూసి చెప్పు అన్నారు మనసులో నవ్వుకుంటూ. ఆమె కంగారు పడుతుంటే చేతిలోని వాచి తీసుకొని, ఇదిగో చూడు, ఇకపై దీని పేరు కళ్ళజోడు అని గుర్తుంచుకో. అలాగే కళ్ళకు పెట్టుకునేది చేతి గడియారం. ఇప్పుడు కళ్ళజోడులో టైం చూసి ఎంత అయిందో చెప్పు అన్నారు ప్రొఫెసర్ గారు చిరునవ్వు నవ్వుతూ. ముసలాడికి పిచ్చిగానే ఎక్కలేదు కదా అనుకుంది పని మనిషి. అలాగే సార్ అని అంటూ గడియారం తీసుకొని, ఉదయం 8 అయింది సార్ అని చెప్పి గడియారం ఆయనకిచ్చి లోపల నాకు వంట పనుంది సార్ అంటూ వెళ్ళిపోయింది. కళ్ళజోడుని గడియారమని, గడియారాన్ని కళ్ళజోడని చెప్పేసరికి పని మనిషి కంగారు పడటం, గందరగోళం కావటం డేవిడ్ గారికి ఎంతో హుషారునిచ్చింది. ఆయనలో ఏదో కొత్త చైతన్యం వచ్చింది. ఇక ఆ రోజు నుండి ఆయనకి తీరుబడే లేకుండా పోయింది. అన్ని వస్తువులకు కొత్త పేర్లు పెట్టడంతోనే పొద్దంతా సరిపోయేది. బ్రెడ్కు బకెట్ అని, మిల్క్కు విస్కీ అని, విస్కీకి ఇంకో పేరేదో పెట్టి తెగ నవ్వుకునేవారు.
మర్నాడు పని మనిషి రాగానే చాలా ఆకలిగా ఉంది, కొంచెం బకెట్ కాల్చిస్తావా అని అడిగారు. బకెట్ కాల్చివ్వాలా? ఆవిడకి మూర్ఛ వచ్చినంత పని అయింది. అవును, ఇక బ్రెడ్ పేరు బకెట్, విస్కీ పేరు పాలు, ఇవన్నీ నువ్వు గుర్తుపెట్టుకోవాలి. నేను తడవకు చెప్పను, నువ్వే గుర్తుపెట్టుకోవాలి అన్నారు గట్టిగా. ఖచ్చితంగా వీడికి పిచ్చెక్కింది, వీడి దగ్గర పని మానేయటం ఉత్తమం అన్న నిర్ణయానికి వచ్చింది పని మనిషి. ఎలాగోలా ఈ వారం జీతం తీసుకుని బయటపడితే సరిపోతుంది అనుకుంది. అయితే ఆ వారం రోజుల్లో ప్రొఫెసర్ గారు ఆమెకి పిచ్చి ఎక్కించినంత పని చేశారు. పుస్తకాన్ని ఎలుక అన్నారు, ఎలుకను పుస్తకంగా నామకరణం చేశారు. మంచాన్ని ఏనుగు అన్నారు, ఏనుగును బీరవా అన్నారు, బీరవాను సింహం అన్నారు. ఇలా రకరకాల పేరు పెట్టి వాటిని యథేచ్ఛగా వాడి ఆమెకు తల తిరిగిపోయేటట్టు చేశారు. వారం గడిచింది, పని మనిషి మానేసింది. డేవిడ్ ఇప్పుడు పూర్తిగా ఒక్కరే అయిపోయారు. అయినా దిగులేదు. కొత్త నామకరణాలతో బిజీ అయిపోయారు. ఏదో ఇంత ఆయనే వండుకుని తింటూ కాలాన్ని హుషారుగా లాగించేస్తున్నారు. ఇప్పుడు ఆయనకు వ్యాపకం దొరికింది కదా, అది ఆయన సంతోషం. కానీ అదే ఆయన్ను చాలామందికి దూరం చేస్తోందని ఆయన గుర్తించలేకపోయారు. ఇది వరకులా శిష్యులు సందేహ నివృత్తికి వస్తే ఆయన తన పిచ్చి భాషతో వారిని తికపక పెట్టేవారు. వాళ్ళు గాబరా పడుతుంటే ఆయనకు పరమ వినోదంగా ఉండేది. వాళ్ళు గుడ్లు మిటకరించి చూస్తుంటే ఆయన పెద్దగా నవ్వుతూ ఉండేవారు. మీరు 2 నిమిషాలు కూర్చుండి, 2 బకెట్లు కాల్చిస్తాను, ఏమీ తినకుండా ఎలా వెళ్తారు అనేవారు. వాళ్ళు నోళ్లు వెళ్ళబెట్టుకుని చూస్తుంటే విస్కీ మీకు ఓకే కదా అని పాలు చేతిలో పెట్టి ఇచ్చేవారు. కొత్త ఎలుకలు కొన్ని వచ్చాయి, చదువుతారా? 2 కొత్త పుస్తకాలు తెచ్చి టీపాయ్ మీద పెడేసేవారు. అరే మర్చిపోయాను, కళ్ళజోడు చూడండి, టైం ఎంతైందో. ఇవాళ ఒక మిత్రుడు వస్తా అన్నాడు, అతనికి వార్నిష్ తయారు చేయాలి, అంటే డిన్నర్ అన్నమాట. ఇలా మాట్లాడుతుంటే అతిథులకు శిష్యులకు ఆయన ఏం చెబుతున్నాడో అర్థం కాక జుట్టు పిక్కునేవారు. వారి పరిస్థితికి ఆయన పరమానందం కలిగించేదే ఉండేది. ఆయన మానసిక పరిస్థితిపై వారికి అనుమానాలు రేకెత్తేవి. ఆ తర్వాత నుంచి ఒకసారి వచ్చిన వాళ్ళు తిరిగి ఆయన గుమ్మం ఎక్కడం మానేశారు. క్రమంగా చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆయన ప్లాట్లోకి తొంగి చూడటం మానేశారు. పొరపాటున ఎవరైనా తొంగి చూసినా ఏదో విచిత్రంగా మాట్లాడి వాళ్ళని బేజారెత్తించేవారు. ఆయనలో ఆయన మాట్లాడుతూ నవ్వుతూ ఉండేవారు. గుర్తు ఉన్నప్పుడు వండుకున్నది తినేవారు. మొత్తం మీద సమాజంలో వాడుకలో ఉన్న ప్రతి పదానికి ఆయన తనకు నచ్చిన పదాన్ని కాయిన్ చేసి తనకంటూ ఒక ప్రత్యేక భాష నిర్మించుకున్నారు. తనలో తనే తన స్వీయ భాషలో మాట్లాడుకుంటూ పదే అదే మననం చేసుకుంటూ అసలు జనభాష మర్చిపోయారు, జనాన్ని మర్చిపోయారు. అప్పటి నుంచి కథ అర్థం తిరిగింది. ఆయన ఆరోగ్యం చెడింది, మంచం పట్టారు. డాక్టర్ వచ్చాడు. ఆయన భాష డాక్టర్కి అర్థమయ్యేది కాదు, డాక్టర్ గారు చెప్పింది డేవిడ్ గారికి అర్థమయ్యేది కాదు. బాధ ఎక్కడ సార్ అని అడిగితే సంచిలో అనేవారు ఆయన మెలికలు తిరిగిపోతూ. బహుశా సంచి అంటే కడుపు కాబోలు, ఎవరికి తెలుసు. చూపు మందగించింది. అదే విషయాన్ని డాక్టర్కి చెప్పలేకపోయేవారు. ఆయన మాట్లాడేది ఇతరులు ఎవరికీ అర్థమయ్యేది కాదు, ఇతరులు చెప్పేది ఆయనకి అర్థమయ్యేది కాదు. వ్యాధి కాకపోయినా కనీసం దాని లక్షణాలు కూడా డాక్టర్కి చెప్పలేకపోయేవారు. దాంతో వారు ఆయనకి వైద్యం చేయలేకపోయేవారు. క్రమంగా పరిస్థితి మరింత విషమించింది. అంత చదువుకొని అంత ప్రసిద్ధుడైన ఓ మహామేధావి కథ చిట్ట చివరికి అలా ఎవరికీ అంతుపట్టని తీరులో విషాదాంతంగా మిగిలిపోయింది. ఇదండి కథ. ప్రొఫెసర్ గారి స్వయంకృతం. ఈ కథ వార్ధక్యంలోని ఒంటరితనం ఎలా శాపమవుతుందో కళ్ళకు కట్టినట్లుగా చెప్పింది. అలాంటి వాళ్లకు కుటుంబ సభ్యులతో పాటు సమాజం ఎంతో భరోసా ఇవ్వాల్సి ఉంటుంది. ఎప్పుడో దశాబ్దాల క్రితం రాసిన కథ అయినా ఇప్పటికీ ప్రాసంగికత కోల్పోలేదు. పైపెచ్చు ఇప్పుడే దాని అవసరం ఎక్కువగా పెరిగిందని చెప్పుకోవాలి. ప్రస్తుతం మన చుట్టుపక్కల కుటుంబాలలోని ఎందరో వృద్ధులు పలకరించే దిక్కులేక మౌన సముద్రాల్లా మిగిలిపోతున్నారు. 2 పూటల భోజనం, కాఫీ, అల్పాహారాలు అందించినంత మాత్రాన మనం వారిని గొప్పగా చూసినట్లు కాదు. కనీసం కొడుకో కోడలో మనవడో ఎవరో ఒకరు రోజు వారితో 10 నిమిషాలు గడిపితే చాలు, వారు బ్రహ్మానంద పడిపోతారు. అల్జీమర్స్ లాంటి వ్యాధులకు దూరం అవుతారు. ముఖ్యంగా ఈ సెల్ ఫోన్లు, గాడ్జెట్ల యుగంలో వారికి ఆ మాత్రం భరోసా దొరికితే చాలు.
ఈ కథ లక్ష్యం నెరవేరినట్టే. ఇంత గొప్ప కథను మనకు అందించిన మహారచయిత జర్మన్కు చెందిన బక్సర్. ఈ కథను వింత భాష పేరుతో శ్రీ మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు అనువదించగా విపులలో ప్రచురించినట్లు మన మిత్రులు తెలియచేశారు. వారికి కృతజ్ఞతలు. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.